తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజేశ్వర గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులకి, ఎస్సీ మిషన్ గారికి, ఈ పబ్లిక్ హెల్త్ సివి రత్మ, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్ గారు, అధికారులు మరియు అనధికారులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ వచ్చిన అధికారులు అందరికీ నా యొక్క నమస్కారం. ఏరియా వచ్చి 84.34 కిలోమీటర్స్. ఇప్పుడు 90,50 మంది. కానీ ఇక్కడ హౌస్ హోల్డ్స్ వచ్చి అసెస్మెంట్స్ వచ్చి 17,332, హౌస్ హోల్డ్స్ వచ్చి 23,432. మొత్తం ఇది మన హైదరాబాద్ సిటీకి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వార్డ్స్ వచ్చి కొత్త వార్డ్స్ వచ్చి మొత్తం 37 మున్సిపల్ వార్డ్స్. నామినేషన్స్ 400, స్లమ్ కార్పొరేషన్ వచ్చి 37,162, స్లమ్ హౌస్ హోల్డ్స్ వచ్చి 9,268, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ 3,500, హెల్త్ హెల్త్ సెంటర్, 2 ప్రకృతి అవకాశాలు, 1 వెటర్నరీ హాస్పిటల్, ప్రైమరీ స్కూల్స్ వచ్చి 12, గవర్నమెంట్ కోర్స్ వచ్చి 5, డిస్ట్రిక్ట్ డాక్టర్స్ వచ్చి 2, శాఖలు వచ్చి 2. మొత్తం మన దగ్గర సిటీలో ఉన్న సెంట్రల్ రైటింగ్ అవకాశం ఉంది. టోటల్ ఎల్ఈడి లైట్స్ కలిసి 9,240 ఉన్నాయి. వాటర్ సప్లై సోర్సెస్ ఏంటంటే మంచిగా వాటర్ సప్లై ఇటువంటి సివియర్ నుంచి సప్లై అవుతుంది. కానీ ప్రైవేట్ ద్వారా కూడా సప్లై వస్తుంది. మనకి మార్కెట్ కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి కమర్షియల్ క్రాప్స్ కానీ ఈ ఏరియాలో మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని కూడా ఇక్కడే మాకు ఎక్కువ మనకి రాబోతుంటాయి సార్. సో ఇది పాల మున్సిపాలిటీ కాబట్టి చాలా జనాభా కూడా మనకి అన్ని రకాలైన మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఇక్కడ ఉంటారు సార్. నిన్న కూడా సీనియర్ గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండ్ అట్లాగే మనకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఇప్పుడు రానున్నటువంటి సమ్మర్ వేసవి దృష్ట్యా మనకి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పి మనకు చెప్పడం జరిగింది సార్. సో మనకి ఇక్కడ మేజర్గా సార్ మనకి టోటల్ మనకి ఇక్కడ హైదరాబాద్ మున్సిపాలిటీలో మనకి మొత్తము వాటర్ సప్లై అనేది మనకి మిషన్ భగీరథ ద్వారా ఉంటుంది సార్. దాంతో పాటుగా మనకు లోకల్ మున్సిపాలిటీలో మనకు ఇవి ఉన్నాయి సార్, మనకి అండర్ వాటర్ బోర్వెల్స్ ఉన్నాయి సార్. ఈ బోర్వెల్స్ తో పాటు మనం చేస్తాం సార్. అయితే మనకి టౌన్ లో మన టోటల్ ఇప్పుడు కనెక్షన్స్ 13,340 కనెక్షన్స్ మనకి ఉన్నాయి సార్. ఈ 13,340 ట్యాప్ కనెక్షన్ సార్, 13,340 కనెక్షన్స్ ఉన్నాయి సార్. మన పర్ క్యాపిటల్ వాటర్ సప్లై మనకి 104 ఎల్టీసీని మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్. దాని ప్రకారంగా మనము ఇప్పుడు మన జిల్లా మన మున్సిపాలిటీకి డైలీ రిక్వైర్మెంట్ 15.8 MLD మనకి రిక్వైర్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది సార్ ప్రెసెంట్ గా. సో ఇప్పుడున్న మిషన్ భగీరథ నుంచి ఇంకొంత రావాల్సిన అవసరం ఉంది సార్. సో మనం మిషన్ భగీరథ నుంచి మనకు పర్ డే మనకి 9 MLD మనకు సప్లై మనకి రావాల్సిన ఉంది సార్. సో అయితే ఇప్పుడు యావరేజ్ గా మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు అరౌండ్ 7.5 నుంచి 8 అలా వస్తుంది సార్. అది బట్ గ్యాప్ నుంచి మనం తీసుకుంటాం సార్. సో గ్యాప్ ఇంకొక 1 MLD మనకు రావాల్సి ఉంది సార్. సో అది మనము వాళ్ళు స్లోగా ఇంప్రూవ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. అయితే గ్యాప్ అనేది మనము చేస్తున్నాం సార్. రోజు కొంచెం సార్ నమస్కారం. రోజు కొంచెం పెంచుకుంటూ వస్తున్నాం.
టోటల్ కన్సంప్షన్ ఎంత ఉన్నది జనాభా టౌన్? టోటల్ కన్సంప్షన్ మనకి రిక్వైర్మెంట్ మనకి 15.8 రావాలి సార్. సో 15.8 లో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 12.2 MLD మనకు వస్తుంది సార్. సో దీన్ని మనం స్లోగా మళ్ళీ మనకు వస్తున్నాయి కానీ బట్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో 9 MLD ఇస్తున్నాం సార్. ఇంకొక 1 MLD నీ వీకెండ్ కల్లా నేను ట్రై చేస్తాను సార్. వస్తాయి నేను స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాను సార్. కనెక్షన్స్ ఎలా ఉన్నాయి? కనెక్షన్ 13,340 కనెక్షన్. 13,340 ఓన్లీ 1 నేను పెండింగ్ ఈ వేసవికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? టోటల్ కన్సంప్షన్ 15 MLD 12.2 MLD అదే 15 MLD 15.85 MLD ఉంటుంది. నా సబ్మిషన్ మేడం ఇక్కడ మొదటి నుంచి డిజైన్ చేసింది 10 MLD సార్. ఆ 10 MLD 9 MLD ఇస్తున్నాం సార్. ఇంకొక 1 MLD ఈ వీకెండ్ కల్లా భవిష్యత్తులో అంటే వీళ్ళతో ఒకటి ఇంకపల్లి దగ్గర ఒకటి 7.4 MLD డబుల్ డిపో ఒకటి ఉంది. దాన్ని డెలివరీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇంకపల్లి దగ్గర ఉంది. తర్వాత ఇంప్రూవ్ చేయలేదు అప్పుడు లాస్ట్ 10 years నుంచి అది మున్సిపాలిటీ కంపౌండ్ అనేది హైదరాబాద్ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు వాడుతున్నారా? అది వాడట్లేదు సార్. వాడలేదు సార్. ఒకసారి ఎన్నిపల్లి చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఇటుకేపల్లి రివైవ్ చేసుకుంటే ఇంకా ఇప్పుడు టెండర్ పెట్టాం సార్. అది ఎంత టెండర్లో 66 crores టెండర్ ఆల్రెడీ ప్యాకేజ్ కూడా అయితే సిఓడిలో ఉంది సార్. అప్రూవల్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది 66 కోట్లు అమృత్ స్కీమ్లో ఇటుకేపల్లి is a backward. ఇటుకేపల్లి బ్యాక్వర్డ్ ఆఫ్ సింగూర్ is on Manjira. That Itkepalli Manjira. And that is the original source of water for Seraba. ఈ భూసారెడ్డిపల్లి క్రెడిట్ వాటర్ మనకి తర్వాత దాన్ని పట్టించుకోవాలి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇది మళ్ళీ కూడా ఫాలో అప్ చేసిన తర్వాత ఇంకా కలెక్టర్ సమ్మర్ వస్తుంది. ఇప్పుడు ఇయర్ టు మార్చ్ ఇయర్లీ ఎంట్రింగ్ టు మార్చ్లో సమ్మర్ వెరీ ఇంటెన్స్ సమ్మర్ మార్చ్ ఏప్రిల్ మే 3 months మనం జాగ్రత్త పడాలి. జనాభా ఎంత జనాభా ఉంది? 1,20,000 మనము జాగ్రత్త పడాలి ఈ అంశానికి వస్తే. సో అమృత్లో ఈ టెండర్ అయిపోయింది. 66 కోట్లు టెండర్ అయిపోయింది. సిఓటీ ఉన్నది. ఫైనల్ కావాలి. టెండర్ ఫైనల్ అంతే కదా? కమిషనర్ టెండర్స్ అంతే కదా? సరే నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ ఏముంది? టౌన్ ప్లానింగ్ పరిస్థితి టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ లో పిఎస్బి ద్వారా అన్ని పర్మిషన్స్ ఆన్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ 21 days స్టిపులేటెడ్ టైంలో అన్ని పర్మిషన్స్ డిలే లేకుండా స్క్రూటినీ చేసి పంపించడం జరుగుతుంది. మేజర్గా టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ 1985 నుంచి ఐడిఎస్ఎఫ్టీ ఇష్యూ అనేది ఒకటి పెండింగ్ లో ఉంటుంది. అందులో మొత్తం ఓవరాల్ గవర్నమెంట్ స్కీమ్స్ అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి అందరూ టౌన్ వీటికి ప్లాట్స్ చేసి మనం లాటరీ ద్వారా అలాట్మెంట్ చేయాలని చెప్పేసి ఉంది. ఎంఐజీ హెచ్ఐజీ వాళ్ళకి ఆప్షన్ ద్వారా చేయాలి. అయితే అప్పుడు అలాట్మెంట్ చేసే ప్రాసెస్లో కొన్ని డిఫికల్ట్ అంటే లైక్ డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది సార్ ఒక పర్సన్ మీద. సో ఆ కేసు వేయడం వల్ల అదంతా పెండింగ్లో అయింది. శాంతినగర్ దాంట్లో ఏంటంటే ప్లాటింగ్స్ అనేది హెచ్ఐకి కూడా ఆప్షన్ ద్వారా పర్చేజ్ అలా
చేయమని ఇచ్చారు. జీవోలో అండ్ ఎల్ఐకి ఈడబ్ల్యూఎస్ అనేది దానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అట్లాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. సో వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడున్న మార్కెట్ వాల్యూ కంటే తక్కువ మార్కెట్ వాల్యూ మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. సో అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాని మీద కంప్లైంట్ వెళ్ళడంతో చీఫ్ సెక్రటరీ గారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు విజిలెన్స్ వాళ్ళు. సో విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అది వాస్తవమే చేస్తే మొత్తం అవుట్ ఆఫ్ 202 ప్లాట్స్ 90 ప్లాట్స్ క్యాన్సిల్ చేశారు. 202 ఐడెంటిఫై చేశారు. 90 ప్లాట్స్ అక్కడప్పుడు ఆ టైంలో చీఫ్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ రికార్డు గారి ఇన్స్ట్రక్షన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో క్యాన్సిల్ చేసిన తర్వాత వీళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. క్యాన్సిల్ చేసిన వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో మనకి 2012, 2013 ఆ టైంలో మనకి హైకోర్టులో ఆర్డర్ మన విచారణ జరిగిన తర్వాత మన 2016 ఆ టైంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. కామన్ జడ్జిమెంట్ డబ్బుకి సార్ కొంతమంది దాంట్లో ఇంకా పూరేశ్వర కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు మాత్రం మేము కట్టలేము, మరి మేము అర్హులుగా ఉన్నాము, మమ్మల్ని ఏ విధంగా అయినా రిప్లేస్ చేయదని దాని మీద వాళ్ళు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తారు. సో దీని మీద మనం ఒక డెసిషన్ మనం తీసుకొని లేదంటే మనకు ఈ మేజర్ ఇష్యూ హైదరాబాద్ని ఇది మనకు సాల్వ్ అయింది సార్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మున్సిపాలిటీ కూడా ఆదాయము అనేది రావట్లేదు సార్. ఈ స్టాంప్ డ్యూటీ అంతా కూడా మనకు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. ప్లస్ అక్కడ అమ్యూనిటీస్ని క్రియేట్ చేయడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కూడా అక్కడ పబ్లిక్కి ఇబ్బంది ఉంది. సో అదొకటి మనం ఇది సాల్వ్ చేసుకుంటే మనం విలేజెస్ని మున్సిపాలిటీస్లో మెర్జ్ చేశారు సార్. ఓతికి అనేది నియర్ బై విలేజ్ ఉంది సార్, అందుకు దానికి కూడా మెర్జ్ చేస్తున్నట్టు ఆర్డర్స్ పాస్ అయింది. సో ఆ విలేజ్ వాళ్ళు లోకల్ పీపుల్ ఒకరు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు సార్, మాకు మున్సిపాలిటీలో మెర్జ్ అవసరం లేదు, మాకు వీఆర్ నాట్ డూయింగ్ అని. సో దాని ద్వారా ఇక్కడ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ అనేది హెడ్అప్ అయ్యింది. ఆ కేసు 2018లో వేసిన కేసు రీసెంట్గా 2021లో డిస్పోజ్ అయింది. అంటే వాళ్ళ పిటిషన్ని డిస్పోజ్ చేశారు, గవర్నమెంట్ లెవెల్కి వచ్చింది. అయినా దాని మీద మళ్ళీ అపీల్ కోసము సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ సుప్రీంకోర్టులో హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాని ద్వారా వాళ్ళు రివ్యూ పిటిషన్ కూడా అప్లై చేస్తున్నారు సార్ హైకోర్టులో. దానికి మనం కౌంటర్ కూడా ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసాం సార్, అది పెండింగ్లో ఉంది సార్ హైకోర్టు నుంచి. ఇది ఒకటి ఇష్యూ ఉంది సార్. దానివల్ల ఇక్కడ ఎలక్షన్స్ అనేది హెడ్అప్ అయినాయి సార్. బాడీ ఉండకపోవడానికి కూడా రీజన్ ఉంది. రోడ్డు వర్క్ మనకు అవుతుంది సార్. సో ఆ బ్రిడ్జ్ వర్క్ అనేది మనకు అర్జెంట్గా రిక్వైర్మెంట్. సో ఆ బ్రిడ్జ్ గురించి మనకు స్టేటస్ ఒకటి రిక్వెస్ట్ సార్ నమస్తే సార్. 3 years బ్యాక్ స్టార్ట్ అయింది అంటే ఆయనకు అదే రివార్డ్ అయిన తర్వాత నుంచి 3 years స్టార్ట్ అయింది సార్. 46 స్లాబ్స్ అయిపోయినాయి సార్. అప్రోచ్ వర్క్ ఎంబాంక్మెంట్ తర్వాత మెట్టింగ్ చేస్తున్నాం సార్. ఆయనకి నియర్లీ ఒక 12 crores వర్కర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఏదైనా ఒక 10 కోట్ల వరకు వస్తే సార్ ఇది ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్ మనము లాస్ట్ 2022లో మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం సార్. సో ఈ టోటల్ మనకి 84 షాప్స్ మనకి ఇందులో ఉంటాయి సార్. గ్రౌండ్ ఫ్లోర్ 34, ఫస్ట్ ఫ్లోర్ 33 సో ఉన్నాయి సార్. ఇంకా సారీ సార్ 12 షాప్స్ సార్. సెలార్లో ఉన్నాయి 84 ఉన్నాయి సార్. సో ఇందులో వెజ్ అండ్ ఫ్రూట్స్కి సంబంధించి 61 ఉన్నాయి సార్. నాన్ వెజ్ 16 ఉన్నాయి సార్. ఫ్లవర్ షాప్స్ 7 ఉన్నాయి, టోటల్ 84 ఉన్నాయి సార్. అంటే దీనిలో ఏంటంటే సార్ మనకు ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇనాగ్రేషన్ కూడా దాన్ని చేసుకోవడం జరిగింది సార్. బట్ పొజిషన్ అనేది మనం తీసుకోలేదు సార్. అంటే అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ తనకి ఇంకా వెయిటింగ్ బిల్స్ వాళ్ళకి 4.5 crores అంతే కదా పెండింగ్. ఏ డిపార్ట్మెంట్?
మున్సిపాలిటీ సార్ మున్సిపాలిటీ టేకప్ చేసిన వాటికి త్రూ ఇంటగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ స్కీమ్ చేశాం. అందులో टोटल वर्क कंप्लीट कर दिया सर 16 मंथ्स हुआ बिल्डिंग कंप्लीट సపరేట్ స్కీమ్లో ఇంటగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లో తీసుకున్నాం సార్ ఈ స్కీమ్లో అగ్రిమెంట్ లేదు డబ్బేనా మన బడ్జెట్ కూడా రిలీజ్ అయ్యింది బడ్జెట్ ఓల్డ్ గవర్నమెంట్లో సరే అంటే ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇనాగరేషన్ అయింది కాబట్టి మనకు అక్కడ మార్కెట్లో చాలా మంది కూడా బయట రోడ్డు మీదనే ఉండి వాళ్ళు ఈ వర్క్ అనే ఈ వెండర్స్ అందరూ బయట వాళ్ళు ఉంటున్నారు సార్. సో ఆల్రెడీ అలాట్మెంట్ అయిన వాళ్ళు స్పెమిసెస్లో వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. एटलीस्ट माको दावत भाई आप थोड़ा लेके इंटरेस्ट लेके हमको चार्ट में आप थोड़ा वो हैंडल करो, जिम्मेदारी मेरी है तो फिलहाल ठीक है हैंडल करो। नहीं जिम्मेदारी मेरी है। आप ना रोड पेटे को दे देखा सर जिधर ऑलमोस्ट 15-20 కోర్స్ వర్క్ చేశారు చాలా చేశారు కానీ మనం కొద్దిగా సపోర్ట్ చేసి ఇంకా చేస్తారు జాగ్రత్త थोड़ा आप हैंडल कर दो मैडम का लेक्चर दिन है हैंडल करो शुक्रिया और मैडम को प्लीज बात कर इसको अच्छा नेक्स्ट एक्सेस नॉलेज सबसे बता दे ऊपर कंप्यूटर करेक्ट क्लैरिटी లేదు సెకండ్ కామెంట్ ఎవరు ఆ కంపెనీ బాగా చేస్తారు टोटल बजट ఎంత లాస్ట్ ఇచ్చేస్తారు అప్పుడు 24 lakhs సార్ సాధారణ ఆదాయం అంతకుముందు సాధారణ విలువ వచ్చింది కాబట్టి ధనాపతిలో 1,59 లక్షలు కలిపితే మొత్తం 24 లక్షలు 31/3/2025 నాటికి లీగల్ బడ్జెట్లో 1,65 లక్షలు చేస్తారు. అంటే 2024-25 పూర్వతరంగా ఆదాయం అంటే ఇతర ఆదాయాలు మిగిలితే 49,39,50,000 డిపాజిట్ మనకు 10 కోట్లు. కేసు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఈ రోజు కేసు హ్యాండ్ ఓవర్ చేస్తారో అది క్లోజ్ అవుతుంది. అట్లనే మీ దగ్గర శానిటేషన్ కానీ ఎంప్లాయీసే కానీ ఇంకా ఏదైతే ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ మాకు చెప్పండి. శానిటేషన్ ప్రాబ్లం ఏముంది, మీ జనాభా ఎంత? 1,20 లక్షలు 1,25,000. ఓకే అంటే 2011 పాపులేషన్ వరకు మనకు అంత అలాట్ చేస్తారు. దాని ప్రకారం 90,000 పాపులేషన్ 90,000 పాపులేషన్ అయితే 252 మంది వర్కర్లు ఉండాలి. అయితే ఇప్పుడు ఒక 176 మంది వర్కర్లు ఉన్నారు. ఈ 250 మంది వర్కర్స్ బేస్డ్ ఆన్ విచ్ పాపులేషన్ 2011 ఎంత మందిని నియమించుకుంది, మరి ఏం చేస్తలేదని మరి ఏం చేద్దాం, మార్గం చెప్పండి. ఇప్పుడు ఎంత మీకు 175 మంది ఉన్నారంటే 50 మంది తక్కువ ఉన్నారు. ఇది 2011 జనాభా ప్రకారం. ఒకవేళ 2024 జనాభా ప్రకారం అయితే ఇంకా 50 మంది వెళ్తారు. మరి మార్గం ఏంటి అంటే దీనికి ఇప్పుడు ట్యాక్స్ ఏ మిషనరీ అవసరం ఉన్నది, ఎన్ని మిషన్స్ కావాలి, అదొకటి మాకు ఐడియా ఇవ్వండి. అంటే మాకు కొద్దిగా లిఖితపూర్వకంగా ఇవ్వండి ఒకటి. రెండవది, ఇప్పుడు మీరు మీ ఇన్కమ్ రిసోర్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? పాత రేట్లు పెంచకుండా పాత రేట్స్ ప్రకారం మనకు రెవెన్యూ పెంచుతాం. మళ్ళీ రెవెన్యూ పెంచుకునే చర్య తీసుకుంటున్నారా మీరు? ఇప్పుడు 250 మంది శానిటేషన్ వర్కర్స్ కావాలి, మీ దగ్గర 175 మంది ఉన్నారు.
ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు 250 మందికి సంబంధించి మీకు పర్మిషన్ ఉన్నది, కానీ మీరు అపాయింట్ చేసుకుంటలేరు ఎందుకంటే మీ దగ్గర రిసోర్సెస్ లేవు. మరి రిసోర్స్ పెంచుకోవాలి కదా. అవును సార్, ఇప్పుడు ప్రాపర్ ట్యాక్స్ లైసెన్స్ ఇవన్నీ అయితే ఉన్నాయో అంటే మన ట్యాక్స్ పెంచకుండా పాత కేసులు దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తుంటే మన ట్యాక్స్ నేను అనేది నువ్వు రేట్లు పెంచి ఈ ప్రశ్న అడుగుతాం మేము. సార్ మన సబ్మిషన్ సార్ అంటే మన టోటల్గా సార్ మనకి టోటల్ రెసిడెన్షియల్ మనకు ఉన్న కాంప్లెక్స్ ద్వారా 3 crores 16 lakhs డిమాండ్ ఉంది సార్. నాన్ రెసిడెన్షియల్ వచ్చి 6 crores 12 lakhs 54 lakhs సార్. టోటల్ మనకి డిమాండ్ 10 crores 83 lakhs ట్యాక్స్ డిమాండ్ ఉంది సార్. అయితే మనం ఇప్పుడు వరకు అంటే లాస్ట్ మన కరెక్ట్ గవర్నమెంట్ ఉన్నారు కూడా అంటే రెవెన్యూ పెంచాలన్న ఉద్దేశంతో మనకు లాస్ట్ 1 month నుంచి ఒక డ్రైవ్ పెట్టాము సార్. ఈ డ్రైవ్ స్టార్ట్ చేసి మనం మోర్ దాన్ 30 days అయింది సార్. సో ఫైనాన్స్ మనము అవుట్ ఆఫ్ 10 crores 83 lakhs సార్ మనం ఇప్పుడు కలెక్ట్ చేసింది 4 crores 40 lakhs కలెక్ట్ చేసాం సార్ ఈ 1 month 40% ఈ 1 month. సో 40% మనకు అయింది సార్. అదే చెప్తాను ఇదే కదా వచ్చింది. అదే ఒకటి ప్లాట్ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి మీరు లిఖిత పూర్వకంగా ఏదైనా కంప్లైంట్ ఇస్తే దానికి ఎంక్వైరీ చేయించి ఎవరికైతే అర్హత లేదో వారికి ఒకవేళ ఇల్లు కేటాయిస్తే దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ లాటరీ సిస్టమ్ లో ఎవరికి అర్హత ఉన్నదో యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా అర్హత ఉన్నదో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇచ్చే ప్రయత్నం అని చేస్తాం. ఒకటి. రెండోది మార్కెట్ చావి బంగాల్లో ఏదో చావి ప్లాట్ల విషయం 1200 ప్లాట్ల విషయం అది కూడా మీరు రిజాల్వ్ పెట్టి రకంగా మీరు రిజాల్వ్ మేజర్ ఇష్యూ. మూడవది. నాలుగవది ఈ ఇటుకేపల్లి డ్రింకింగ్ వాటర్ 7 MLD సంబంధించి ఇది కూడా 6 months కూడా కంప్లీట్ చేయాలి. మినిట్స్ రాష్ట్రం పెట్టుకుంటాము 6 months కంప్లీట్ చేయండి. నెక్స్ట్ సమ్మర్ మనకు హైదరాబాద్ లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదు. 4వ విషయం. ఇది 5వది ఆ రైల్వే ఓవర్ బిల్తే పేమెంట్ చేసేది ఉన్నది, అది కూడా ఆ పేమెంట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. వీళ్ళు నాకు ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు 3-4 days తర్వాత నాకు ఫోన్ చేసి ఆ దగ్గర రండి ఫైనాన్స్ जावेद में आप भी दो दिन के बाद मेरे पास आ जाओ, हैदराबाद आ जाओ, आपका भी बिल में फाइनेंस लेता नहीं तो नहीं आ तो वो आप जो आरो अपनी लगे और थोड़ी इनको कंप्लीट చేస్తారు ప్రమోట్ చేస్తారా సార్ 45 days నిట్లా అయిపోతుందా? तो మేము ఇనాగ్రేట్ చేయొచ్చు వేళ సరే సరే ప్లేస్ ఉన్నది సెంటర్ లో అదే జొకే సార్కి ఉన్నది చాలా జొకే సార్కి కాడ అసలు ఆ ప్రపోజల్ పెడతాం లేదు నేను చెప్తే నీకు ఆ ప్రపోజల్ పెడతాను అమ్మా ఆ ప్రాణం తింటాడు चलो जमाना बदल गया 30% रिजर्वेशन में पूरा जमाना बदल गया सर्टिफिकेट में चला चलो